బావని షాపింగ్ చేయడానికి పోతున్నా 500. సరే ఇక వాటు. బుజ్జి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు మంచి మొగుడు దొరికిండు. ఈ భూమి మీద మంచి మొగడంటూ ఎవరు దొరకరు. దొరికిన మొగన్నే కొట్టి తిట్టి మంచి మొగన్ లెక్క వేసుకోవాలి. బావా నేను ఎట్లున్నా? పొద్దున పెట్టలో ఇప్పుడు కట్టినే ఉన్నావు. అది అప్పుడే చెప్పిండు 1000 రూపాయల మేకప్ అట్టనే ఉంటదని. అదే 5000 పెట్టి చేయించుకోండి మేడం, అందంగా ఉంటారని. నేను వినిపించుకోలే, నేను ఇప్పుడు 5000 పెట్టి ఒట్టిగా అన్ననే సూపర్ ఉన్నావు. బాగాలేనన్నావు? బాగున్నా బుజ్జి, ఒట్టినే ప్రాంక్ చేసిన. ఫ్రాంకా? అయితే బాగున్నానా? సూపర్ ఉన్నావు. థ్యాంక్ యూ బావా. నేను ఎక్కువ కాలం బతకనండి. అందరూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో అంటారు. నాకున్నదే సమస్యలో అప్పులో. ఈ ఇంట ఎట్టబ్బా సంతోషంగా ఉండేది? ఎట్ట చెప్పు. ఏంటి తాజ్ మహల్ చూసేటప్పుడు మీకేమనిపిస్తుంది? ఆడవాళ్ళు ఇప్పుడు షాపింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఖర్చు పెట్టిస్తున్నారు, అప్పట్లో లేవు కాబట్టి అలా ఖర్చు పెట్టించారు అనిపిస్తుంది. నవ్వుకుంటుందే నా పెళ్ళాం, చూడు నవ్వుకుంటే ఎంత హాయిగా ఉందో. నిజంగా పెళ్ళాం సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుందండి. నువ్వు అలానే సంతోషంగా ఉండరా బంగారం. నవ్వుకుంటున్నాడే, కొంప తీసి ఎవరైనా అమ్మాయితో స్టోరీ నడుపుతున్నాడా? ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుంది. ఏ రోజైనా నాతో నవ్వుతూ మాట్లాడా? ఇలానే వదిలేస్తే నా కాపురం నాశనం అయిపోతుంది. ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావు, నా మొహం చూసా కూడా నీకెందుకు అలాంటి డౌట్లు వస్తున్నాయి? మరెందుకు ఫోన్ చూసి నవ్వుకుంటున్నావు? అంటే మా మొగుళ్ళకి ప్రశాంతంగా నవ్వుకునే హక్కు కూడా లేదా? ఇంతకు నువ్వేం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏ నచ్చలేదు? 6 సబ్జెక్టులు 6 లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. ఏమే ఒక టీ పెట్టుకోరావే. ఇదో నీ చేతితో టీ పెడితే స్మెల్ తోనే కడుపు నిండిపోద్ది. మర్చిపోయా, ఉదయాన్నే అనవసరంగా తిట్టేసా గానీ ఇది తీసుకొని ఏమన్నా తీసుకోరా బంగారం. సారీ రా. సరేలే, ఫస్ట్ ఆ గ్లాస్ ఇవ్వండి, తాగేసి ఇస్తాలేవే. ఇటువంటి కోపంలో దాంట్లో 2 చుక్కల విషయం వేసా. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఏమండి, ఈ ప్రపంచంలో అందరికంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? మీ అమ్మా నాన్ననే. కరెక్ట్ గా చెప్పారు. ఎలా? నిన్ను నాకు అంటగట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు కాబట్టి. పెండ్లం 10 రోజులు ఊరికి పోతే అది ఎట్లుంది, ఏం చేస్తుందని ఒక ఫోన్ చేసుడు గాని ఒక మెసేజ్ పెట్టుడు గాని తెలియదా బావా నీకు? తెలియదే నాకు. మరి నాకెందుకు బావా? నువ్వేం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఎట్లుంటున్నావు అని అనుక్షణం నా గుండె బరువెక్కుతుంది. ఎక్కుతుదే నీ గుండెను బరువెక్కది. పండుగలు వచ్చిన 10 సార్లు నీ గుండె బరువెక్కది, నా జబ్బు బరువు తగ్గుతుంది. పాలు విరిగిపోతే పారబోసేయాలి, అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవరణీళ్లు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆపు, నన్ను అడగని. మనిషి నాకు వండుకుని మింగడమే కాదు, కాస్త లోక జ్ఞానం కూడా తగలడాలి. ఇది చెప్పమ్మాయి, చీమ కన్నా చిన్న పదార్థం ఏది? చీమ నోట్లోకి వెళ్ళే ఆహార పదార్థం అండి. శభాష్. ఏనుక్కి దోమకి గల తేడా ఏమిటి? దోమ ఏనుగు మీద వాలగలదు గాని ఏనుగు దోమ మీద వాలలేదు కదండి. శభాష్, ఏం సందేహం లేదు. అమ్మాయి బ్రెయిన్ యమా షార్ప్. పానమంత గవర ఎందుకు టీ పెట్టే భాగ్య. సరే, కొంచెం అల్లం వేయన్నా చల్లగా ఉంటది. సరే ఎయ్యి. కొంచెం మిరియాలు దంచాయన్నా గొంతు సాఫ్ ఉంటది. సరే ఎయ్యి. కొంచెం పుదీనా వేయన్నా కొంచెం టేస్ట్ ఉంటది. సరే ఏదో ఒకటి వేసి కాలబెట్టు. కొంచెం యాలక్కాయలు దంచాయన్నా ఇంకా మంచిగా ఉంటది. ఒక పని చెయ్యి, అట్లనే ఆవాలు జీలకర్ర మెంతులయ్యి, కొన్ని అన్ని ఎల్లిపాయలయ్యి, కొంచెం అంతా కళ్యామాకయ్యి. బాగా మరిగిన తర్వాత ఒక లోతు గిన్నెలో పోసుకొని ఇటు పట్టుకరా. గతకరన్నా గతుకుతా, జుర్రనన్నా జుర్రుతా.